విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని, క్రమశిక్షణతో చదువుకుంటే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని కళాశాల ప్రిన్సిపల్ వి లలిత అన్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ గర్ల్స్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలను తీర్చిదిద్దుతుందని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని కోరారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో బాలుర కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ గంగాధర్, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, అధ్యాపక బృందం డి రవీందర్, సదానందం, నిర్మలాదేవి, లక్ష్మయ్య, కరుణాకర్, సంపత్, స్వరూప, కవిత, రాణి, గీతాంజలి, రాములు తదితరులు పాల్గొన్నారు. సముద్రంలో ఎన్నో విలువైనటువంటి రత్నాలు, ముత్యాలు, వైడూర్యాలు ఎన్నో ఉంటాయమ్మా. కానీ సముద్రంలో ఉన్నంతసేపు తెలియదమ్మా. అది బయటకు వచ్చినప్పుడే ఆ ముత్యాలకైనా తర్వాత పగడాలకైనా ఆ షైనింగ్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత వాటికి వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని బట్టే మనం యాక్టివ్గా మంచి స్పీచెస్ ఇస్తూ, సాంగ్స్ పాడుతూ, ఇంకా ఇంత మంచిగా యాంకరింగ్ చేస్తూ ఉన్నారు అంటే నేనే వండర్ అయ్యాను. ఇలాగే కొనసాగాలమ్మా. ఈ ఒక్క స్పీచెస్ తర్వాత యాంకరింగ్ కల్చరల్ యాక్టివిటీస్లోనే కాదమ్మా, ఇంకా మనం చేయాల్సింది ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చదువు, విద్య. ఆ విద్యనే మనకు అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తుంది. అమ్మాయిలు అనుకుంటే ఏదైనా సాధిస్తారు, నారీ శక్తి. కాబట్టి అదే విధంగా మీ యొక్క స్ఫూర్తి అనేటువంటిది చదువులో కూడా మీరు చూపిస్తారని నేను అనుకుంటున్నాను. అయితే చదువు అనేది ఊరికేనే రాదమ్మా. మీరు ఇప్పుడు అంతకుముందే ఒక్కొక్క లెక్చరర్ గురించి ఒక్కొక్క ఉన్నది, అది మీరు ఇక్కడ నిరూపించారు. కాబట్టి ఇదే విధంగా చదువులో కూడా మంచి మార్క్స్ తీసుకొచ్చి మీరు ఇన్స్పిరేషన్ స్టోరీస్, ఫిలాసఫర్స్, ఇంకా రాజకీయ నాయకుల గురించి, సక్సెస్ స్టోరీస్ గురించి ఎంతో చెప్పారు. ఇంకా నేను కూడా స్పెషల్గా మరి ఏం చెప్పదలుచుకోలేదు. ఎప్పుడూ నేను చెప్తూనే ఉంటాను, ప్రతిరోజు నేను మీకు చెప్తూనే ఉన్నాను.